ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ. న్యాయ సలహా కోరుతూ ఏజీఐకి గవర్నర్ లేఖ. ఏజీఐ సలహా అనంతరం విచారణకు అనుమతి ఇచ్చే ఛాన్స్. ఇప్పటికే రెగ్యులర్ ఎంక్వైరీ ప్రారంభించిన ఏసీబీ అధికారులు. ఇందులో దొంగ అడ్డంగా దొరికిపోయిండు. ఆ దొంగ ఎవరంటే కేటీఆర్. 55 కోట్ల రూపాయలు వితౌట్ పర్మిషన్, వితౌట్ ఎనీ పర్మిషన్ డైరెక్ట్గా కొట్టు అనగానే కొట్టిండు. ఎవడు? అరవింద్ కుమార్ ఐఏఎస్. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుండు కేటీఆర్, మీరట ఒలింపిక్స్ నిర్వహిస్తారట ఇల్లు ఇది 55 కోట్లకే కీ అంటున్నారు. అంటే 55 కోట్లు అంటే నీకు 55 రూపాయలా, లేకపోతే 5,500 లేకపోతే 55,000? ఇంకేమంటాడు, మేము ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు మాకు 700 కోట్ల లాభం వచ్చింది, 700 కోట్ల లాభం వచ్చింది కాబట్టి 55 కోట్లు ఇచ్చినాం అన్నట్టు ఉన్నది ఆయనది. నీకు 55 కోట్లు అంటే లెక్కే లేదా? ఎవడబ్బా సొమ్ము? మీ నాయన సంపాదించిన, లేకపోతే మీ తాత ఏమన్నా తీసుకొచ్చి నీకు ఇచ్చిండా? 55 కోట్లు నీ చేతిలో పెడితే నువ్వు ఇచ్చినవా? మళ్ళీ నేనే ఇచ్చినా అరవింద్ కుమార్ తప్పేం లేదని మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. నాదే తప్పు, అరవింద్ కుమార్ది తప్పేం లేదంటాడు. 55 కోట్లు అంటే మీకు 55 రూపాయలా? అంటే ఎంత ప్రజల మైండ్ని ఎట్లా డైవర్ట్ చేస్తారంటే వీళ్ళు. అరే 55 కోట్లకి ఇంత ఘోరం చేస్తారేంటండి? ఇంకా రేపు పొద్దున ఏమంటారు తెలుసా? అవును, ఎవరు తినలే, ఎవరు అవినీతి చేయలే, అందరూ అవినీతి చేసిరు, ఆయన రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు చేసిన, దానికే మమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తారా అని అంటారేమో రేపు. ఆ ప్రెస్ మీట్ చూస్తే నవ్వాలనా ఏడవాలనా ఎట్లా తయారయ్యే రీల్ అనేది అర్థమవుతున్నది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎమ్మెల్యేల అరెస్టు, ప్రాసిక్యూషన్కు సంబంధించిన ప్రొసీజర్ పైన గవర్నర్ కార్యాలయం దృష్టి సారించింది. న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏజీఐకి లేఖ రాసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 సెక్షన్ 17A కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే వివరాలు వెల్లడించాలని కోరినట్టుగా సమాచారం. ఈ కేసుకు సంబంధించి మున్సిపల్ శాఖ ఏసీబీ అందించిన ఆధారాలను కూడా లెటర్తో జత చేసినట్టుగా తెలిసింది. ప్రజాప్రతినిధులను విచారించే క్రమంలో ఏసీబీకి ఎలాంటి పరిమితులు ఉంటాయి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వర్తిస్తుందా లేదా, ఈ వివరాలకు సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా సమాచారం. ఏజీఐ సలహా అనంతరం సంబంధిత ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతిచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకు లావాదేవీలపైన ఏసీబీ ఆరా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో రెగ్యులర్ ఎంక్వైరీ కింద ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంకు లావాదేవీలపైన ఏసీబీ ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ అయిన నిధులు ఏ అకౌంట్స్లోకి చేరాయనేది కూడా గుర్తించిరట. దొంగ దొరికిండు. ఆ ప్రెస్ మీట్ వింటే మనకే అర్థమైపోద్ది దొరికిపోయిండని. ఆయనే ఒప్పుకుంటుండే నేను తప్పు చేసినా అని. నా తప్పు లేదు, అరవింద్ కుమార్ తప్పు లేదు, నేనే చెప్తే ట్రాన్స్ఫర్ చేసిండని. మీ అయ్య సొమ్మని మీ తాత సంపాదించినని మీకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. ఇది ఒకటే కాదు, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఏమైపోయింది? ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడి మేము అధికారంలోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్ని కాంట్రాక్ట్ రద్దు చేస్తాం, ముంబై కంపెనీ కాంట్రాక్ట్ అని అన్నారు కదా. ఏమైంది? కాంట్రాక్ట్ రద్దు కాదు, కనీసం విచారణకు కూడా ఆదేశించలే కదా, దాని గురించి మాట్లాడతలేరు కదా ఎవరు. అది కూడా ఇది 55 కోట్లే. అది దాదాపు 10-20 వేల కోట్ల స్కామ్. అది 30,000 కోట్లు రావాల్సిన దగ్గర 30 ఏళ్ళకి 7,000 కోట్లకు తెగ నమ్మేసారు, దాన్ని లీజ్కి ఇచ్చేసారు. వాడు ఇలా సుక్కలు చూపిస్తున్న అవుటర్ మీద పోయే వెహికల్స్కి మెయింటెనెన్స్ లేదు, ఛార్జీలు పెరిగినాయి, ఆగమాగం ఉన్నదాడ. మరి దాని మీద ఏది రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడతలేడు. ఇది కూడా 4 రోజులు అయితే ఇది ఏడుకో గయాబ్ అయిపోతుంది, డీల్ సెట్ అయిపోతుంది. 55 కోట్లది కూడా. అసలు కేటీఆర్ మీద విచారణ చేయాల్సి ఈ పాటికి అమయ్ కుమార్ ఎప్పుడో ఈడీ విచారణలో చెప్పేసే ఉంటాడు, నేను కాదయా మా బాస్ సుప్రీం ఉన్నాడు కేటీఆర్ అని. ఏదా మొన్న భూముల విషయంలో, ఒక్క ల్యాండ్ విషయంలో కూడా కేటీఆర్ని ఎక్కడైనా బాధ్యుని చేస్తున్నారు వీళ్ళు. అసలు టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కేటీఆర్ పైసలు ఉన్నాయి. కేటీఆర్ అంటే మన పైసలు, జనం పైసలతోని వ్యాపారం చేసిండు. ఏది మరి ఎంక్వైరీ ఏది? ధరణి పోర్టల్ మొత్తం భాగవతం అంతా కేటీఆర్ చేతుల్లోనే ఉంది. ఆయన దోస్తులకి, ఆంధ్రాకు చెందిన రాజులకే ఇచ్చుకున్నాడు ఆయన. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలా?